సర్దార్ వల్లభ మార్కెట్ మరి పెద్దలు తీసుకొని మరి ఈ ఉత్సవాలు పురస్కరించుకుని ఈ రోజు దీపారాధన మరియు హోమం చేయడం జరిగింది. మేము 13వ తారీఖున నిమజ్జనం సందర్భంగా ఆ రోజు అదే రోజు ఊరేగింపు సుమారుగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల చాలా మంది సహాయం చేస్తున్నారు. ఆర్థికంగా వస్తు రూపేణ వారందరూ కూడా మరొకసారి కుంగిరి చేసుకుంటూ ఆ రోజు నా కార్యక్రమం విజయం చేస్తేనే మరి కూర్చుంది. 5,000 మంది పైన 5,000 మంది ప్రతిరోజు మార్కెట్ అంటే బొమ్మకు గుర్తింపు పేరు విశాఖపట్నంలో హిస్టారికల్ మార్కెట్ కాబట్టి దీనికి ఎప్పుడు ప్రజాదరణ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ఆదరణ బట్టి నీ కనుక వచ్చినా కూడా ఇంకా బాధ్యత చేద్దామని అనుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు కాపుశెట్టి శంకరరావు అండి, పూర్ణ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ ని. మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ, మా జాయింట్ సెక్రటరీ, మా కోసాద్ గారి, అలాగే మా మెంబర్స్ మేమంతా కలిపి కార్యక్రమాన్ని చాలా ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నామండి. అలాగే మీరు కూడా చూస్తున్నారు, ఈ రోజు హోమ దీపారాధన అలాగే కోలాటం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా జనాల తాలూకా ఆకర్షణ తీసి ఇవన్నీ చేయడానికి ముందుకు వచ్చామండి. ఇంకా చాలా ముందుకు దీన్ని తీసుకెళ్ళడానికి భక్తులు 10,000 మంది దగ్గర రావచ్చండి. ఇది అంచనాగా 10,000 మంది ఉంటారండి జనాలందరూ కూడా. అలాగే కొంతసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయని ఉన్నారండి. కొంతమంది విద్యార్థులు కూడా దీనికి ఆహ్వానం పలుకుతున్నారండి. మా సంఘం వాళ్ళంతా చాలా యూత్ ని తీసే ఉండే 30 మంది కుర్రాళ్ళని వీళ్ళంతా కూడా సహాయ సహకారం చేయబట్టి దీన్ని ఇంకా ముందుకు మేము తీసుకెళ్ళగలుగుతున్నాం. పూర్ణ మార్కెట్ బొమ్మ అంటే చాలా పేరు. సర్దార్ వల్లభాయ్ పూర్ణ మార్కెట్ బొమ్మ గురించి చూడడానికి చాలా మంది వస్తుంటారు. ఈ రోజు మినిమం 10,000 మంది దేవుని దర్శనం చేసుకుని వచ్చారు. ఈ రోజు హోమం దీపారాధన నెక్స్ట్ కోలాటం అన్ని కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. దీనికి మా సభ్యులందరూ కూడా చాలా ముందుకొచ్చి చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే జరగాలని ముందు కూడా జరగాలని కోరుకుంటున్నాం. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అత్యంత పురాతనమైన మార్కెట్ పూర్ణం మార్కెట్లో గత 62 సంవత్సరాలుగా 61 సంవత్సరం పూర్తి 62 సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. అత్యంత గొప్పగా భావించే ఈ యొక్క పూర్ణం మార్కెట్లో ఇన్ని సంవత్సరాల నుంచి తరాలు మారినా కూడా సిస్టమ్ మారకుండా అత్యంత పెద్ద వినాయక విగ్రహం పెట్టి ఈ ప్రాంత వాసులు అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సు పొందే విధంగా ఈ పూర్ణ మార్కెట్ వర్తక సంఘం పెద్దలు అందరూ కూడా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంతకంటే ఘనంగా చేసే విధంగా స్వామివారి ఆశీస్సులు వినాయకుని యొక్క ఆశీస్సులు మా వర్తక సంఘం మొత్తం పెద్దలు అందరికీ ప్రెసిడెంట్లకి సెక్రటరీలకి మొత్తం అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి జరగాలి. ఈ ప్రాంతం అంతా కలకలలాడుతూ ఉండే విధంగా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈ ప్రాంతం అందరూ కూడా చాలా సైలెంట్గా అద్భుతంగా ఉండే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మా పెద్దలందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈరోజు చాలా మంచి రోజు, 5వ రోజు. ఈరోజు పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్ణ మార్కెట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహం అనేది ఈ ఏరియాలో అతిపెద్ద సుమారు 14 అడుగులు ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ సంఘం ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ముఖ్యంగా పేద ప్రజలకి అందరికి కూడా ఒక పెళ్లికి ఎలా అయితే భోజనాలు పెడతారో అలా భోజనాలు పెట్టి అందరి కడుపుల్ని నింపుతారు. సంవత్సరంలో మొదటి పండుగ వినాయకుడి పండుగ. ఈ పండుగ ఎవరైతే బాగా జరుపుకుంటారో, ఏ ప్రజలైతే బాగా జరుపుకుంటారో, ఏ సంఘాలు అయితే బాగా జరుపుకుంటాయో ఆ ఏరియా ఆ ప్రాంతం అంతా బాగుంటుంది అనేది పూర్వీకుల యొక్క నానుడి. అలాగే ఈ వర్తక సంఘం ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ పండుగ చాలా వైభవంగా ఎప్పుడు జరుపుకుంటారు. కొత్తగా వచ్చింది. అలాగే మీ వ్యాపారాలు కూడా బాగుండాలని, ముఖ్యంగా మీ పిల్లలు కూడా బాగుండాలని, ఆ భగవంతుడు మన వినాయకుడు మన అందరికీ చల్లగా చూడాలని, ఈ పండుగను ఇంకా మీరు బాగా జరుపుకోవడానికి పోలీస్ శాఖ అన్ని రకాలుగా మీకు సపోర్ట్ ఇస్తుందని ఇందాక మీరు అన్నారు. ఈ మాకు సపోర్ట్ ఉండని అంత సపోర్ట్ నేనే మీ వాడిని, పోలీస్ శాఖ మీ ఎంత ఉంటుంది, ఎప్పుడు కూడా మంచి కార్యం ఎప్పుడు ముందుంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి అసౌకర్యం లేకుండా ఈ పండుగని బాగా జరుపుకోండి. దానికి ఏం కావాలో అన్ని సపోర్ట్ కూడా మనం చేస్తాం కూడా. సార్ వచ్చాడంటే దేవుడితో సమానం. ఎందుకంటే ధర్మ కార్యక్రమాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ భక్తులు స్వాయిస్ కానీ వాళ్ళ మాట వినాలని ఆయన మాట గురించి చూస్తారు. అందులోకి అనుకూలంగా అనుకున్న టైంకి 1 టౌన్ సీఏగా వచ్చినందుకు మన అందరూ అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాటుగా ఈ రోజైతే ఎంత ఘనంగా ఉందో రేపు అడుగు పండుగ రోజు కూడా సార్ దగ్గరుండి ఆ ఇగ్నేషన్ పంపించినట్టు మనస్ఫూర్తిగా పేరు కోరుకుంటాను. ఎప్పుడు ఏ ఒక్క సంవత్సరం కూడా 10,000 నుంచి 12,000 జనాభా వరకు అన్నసంతరం పెడతాం. ప్రతి ఒక్క సంవత్సరం కూడా 30-40 సంవత్సరాలు పెట్టి ఈ పూర్ణ మార్కెట్ కొత్త కార్యక్రమం వచ్చిన తర్వాత అందరూ పాల్గొని ఈ సేవా కార్యక్రమాలు అందరూ సేవకులుగా మిగిలిపోయి దైవభక్తులుగా ఉండి ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదాలు మీ అందరికీ ఉంటూ
అలాగే అందరి ఆశీర్వాదాలు మన సీఏ గారికి ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ